Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another interesting video. ఈ వీడియోలో మనం 2022లో 50,000 రూపీస్ బిలోలో 5 బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చూద్దాం. ఈ ల్యాప్టాప్స్ వచ్చేసి స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు కదా, కోడింగ్ చేసే వాళ్ళకి, లేదు అంటే ఏదైనా అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, బ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ, వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి కానీ, లైట్గా ఫోటోషాప్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఖచ్చితంగా ఇంటెల్ i5 11 జనరేషన్ ల్యాప్టాప్స్ కానీ, లేదు అంటే AMD Ryzen 5 ల్యాప్టాప్స్ని చూస్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా వీటిలో అయితే మనకి ఎక్స్టెండబుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీటితో పాటుగా మనకి విండోస్ 11 అండ్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సపోర్ట్తో పాటు రాబోతున్నాయి. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Acer Aspire 5. దీని డిస్ప్లే వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ఉంటుంది. అంటే స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1920x1080p పిక్సెల్తో వస్తుంది. ఇదైతే నేను చెప్పినట్టుగా ఇంటెల్ i5 ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి SSD వచ్చేసి 512GB SSD ఉంటుంది. ర్యామ్ అయితే 8GB ర్యామ్ DDR4 ర్యామ్తో వస్తుంది అండ్ దీన్ని మనం అప్ టు 20GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి i5 ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనం మాక్సిమం ఫోటోషాప్ కానీ లేకపోతే ఏదైనా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మాక్సిమం టర్బో బూస్ట్ మోడ్కి వెళ్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి 4.20 GHz అయితే యూజ్ చేసుకుంటుంది. సో దీంట్లో అయితే మనకి ఎక్స్టెండబుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి కావాల్సిన ర్యామ్ అండ్ మనకి కావాల్సిన స్టోరేజ్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా దీంట్లో మనకి విండోస్ 11 అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వీటితో పాటు ఎక్స్టర్నల్ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో ఈథర్నెట్ పోర్ట్ సపోర్ట్ ఉంటుంది అండ్ కావాల్సిన 3.5mm జాక్ కానీ, ఛార్జింగ్ పోర్ట్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది అలాంగ్ విత్ Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.1. దీంట్లో మనకి టోటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటెల్ i5 చూస్ చేసుకుంటే కనుక ప్రైస్ వచ్చేసి మనకి 50,000 రూపీస్లో ఉంటుంది. లేదు నాకు AMD ప్రాసెసర్ కావాలి, రైజాన్ చూస్ చేసుకుంటాను అంటే మనకి ఈ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 54,000 రూపీస్ అనమాట. సో సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి Lenovo IdeaPad Slim 3. డిజైన్ చూడడానికి అయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. మనకి ఇది డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచెస్ FHD డిస్ప్లేతో వస్తుంది అనమాట. దీని రెజల్యూషన్ వచ్చేసి 1920x1080p పిక్సెల్. సో మనకి ఇది 1080p ప్యానల్ అండ్ దీనికి మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోడ్ కూడా ఉంటుంది. సో మనకి రిఫ్లెక్షన్స్ అనేవి ఉండవు. ఇదైతే మనకి AMD Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది హెక్సాకోర్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి స్టోరేజ్ ఆప్షన్స్ వచ్చేసి అప్ టు 512GB వరకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ర్యామ్ చూసుకుంటే 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. మనకి దీంట్లో ఎక్స్టెండబుల్ ర్యామ్ ఆప్షన్ ఉంది. మీరు కనుక నాకు 8GB ర్యామ్ సరిపోదు అనుకుంటే మీరు అప్ టు 12GB వరకు మనం ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ప్రీవియస్గా చూసినట్టు దీంట్లో కూడా మనకి బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.1 GHz ఉంటుంది. దీంట్లో విండోస్ 11 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సపోర్ట్ ఉంది అండ్ రిమైనింగ్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఇది Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.1 సపోర్ట్తో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనం అప్ టు 11 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. ఒక ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే 100% ఛార్జ్ మనం 11 hours వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ పోర్ట్స్ వచ్చేసి దీంట్లో మనకి ఒక HDMI పోర్ట్ ఉంటుంది. SD కార్డ్ స్లాట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మనకి అది సెపరేట్ స్లాట్ ఇస్తున్నారు అండ్ ఫుల్ బ్యాక్లైట్ కీబోర్డ్ అనమాట. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ఈ Lenovo IdeaPad ప్రైస్ వచ్చేసి అరౌండ్ 49,000 రూపీస్ ఉంది. మనకి ఇదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే చాలా ఫాస్ట్ సెల్లింగ్ డివైస్ అనమాట. నేను ఆల్మోస్ట్ 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడో ఒక రోజు మాత్రమే హర్రీ ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ అని చూపిస్తుంది, రిమైనింగ్ డేస్ అని సోల్డ్ అవుట్ అని ఉందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ హాట్ కేక్ లాగా సెల్ అయిపోతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కీప్ అన్ ఐ, మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ కూడా మనకి ఇంటెల్ i5 జనరేషన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 54,000 రూపీస్ అనమాట. ఇంటెల్ వర్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. పర్చేసబుల్ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP 15S అనమాట. మనకి ఇది 15.6 ఇంచెస్ FHD ల్యాప్టాప్. దీని రెజల్యూషన్ కూడా మనకి 1080pనే ఉంటుంది. దీంట్లో కూడా మనకి యాంటీ గ్లేర్ సపోర్ట్ ఉందన్నమాట. బట్ ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ ఉండదు, ఓన్లీ జస్ట్ నార్మల్ మౌస్ యూజే చేసుకోవాలి. అండ్ దీంట్లో 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇంటెల్ వేరియంట్ అండ్ AMD Ryzen వేరియంట్. సో దీంట్లో SSD కార్డ్ వచ్చేసి అప్ టు 512GB వరకు అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్. ర్యామ్ వచ్చేసి బేస్ వేరియంట్లో అయితే కనుక 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మనం అప్ టు 12GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి విండోస్ 11 అండ్ మైక్రోసాఫ్ట్ 2019 సపోర్ట్ అయితే ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఒక HDMI పోర్ట్ ఉంటుంది అండ్ మల్టీ కార్డ్ స్లాట్ సపోర్ట్ కూడా ఉంటుంది. 2 USB-Aలు, ఒక USB-C పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేసుకునేటప్పుడు ఇన్ని పోర్ట్స్ ఉంటాయి కాబట్టి డేటా ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఛార్జింగ్ కానీ పెట్టుకొని సైమల్టేనియస్గా మనం వర్క్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది.
చెప్పాను కదా దీంట్లో కూడా మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి అని. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక AMD Ryzen పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 49,000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. లేదు ఇంటెల్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఇంటెల్ వేరియంట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఫర్ 55,000 రూపీస్. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus VivoBook 15. ఇది చాలా లేటెస్ట్ వర్షన్ అనమాట. మనకి 2022లోనే రిలీజ్ అయింది అండ్ లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో అయితే 12th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. చాలా లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్. అండ్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచెస్ డిస్ప్లే అండ్ ఇది 1080p ప్యానల్ అనమాట. రెజల్యూషన్ చూసుకుంటే 1920x1080p పిక్సెల్స్తో వస్తుంది. 19:6 ఆస్పెక్ట్ రేషియో అనమాట. దీంట్లో మనకి స్టోరేజ్ ఆప్షన్స్ వచ్చేసి 512 GB వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ DDR4 ర్యామ్ అనమాట. అండ్ దీంట్లో మనకి బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1.7 GHz ఉంటే మ్యాక్సిమం వచ్చేసి 4.4 GHz ఉంటుంది. టోటల్గా మనకి ఇది 12 కోర్స్ అండ్ దీంట్లో 4 పెర్ఫార్మెన్స్ అండ్ 8 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 16 థ్రెడ్ కౌంట్ అనమాట. అండ్ దీంట్లో కూడా మనకి విండోస్ 11 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 సపోర్ట్ అయితే ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఒక HDMI పోర్ట్, 1 USB-C పోర్ట్, 2 USB-A పోర్ట్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రాగా ఒక ఫీచర్ ఏంటి అంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 8 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఈ Asus VivoBook 15 పర్చేస్ చేసుకుంటే మనకి 1 year ఆఫ్ ఫ్రీ యాంటీవైరస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు చూసిన ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. మనకి అమెజాన్లో చూసుకుంటే కనుక అరౌండ్ 58,000 రూపీస్ ఉంది. సో మనకి ప్రైస్ ఎక్కువ ఎందుకు ఉంది అంటే ఇది 12th gen ఇంటెల్ i5 ప్రాసెసర్ అనమాట. లేటెస్ట్గా రిలీజ్ అయింది, మొన్న May 2022లో రిలీజ్ అయిన ల్యాప్టాప్. సో మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. లేదు మీకు ఇదే బాగా నచ్చింది, ఇదే మోడల్ కావాలి అనుకుంటున్నారు బట్ ప్రైస్ తక్కువలో కావాలి అనుకుంటే మనకి ఇంకొక ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి ఇంటెల్ i5 11th జనరేషన్ VivoBook 15 అనమాట. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 49,000 రూపీస్. నాకు పర్సనల్గా ప్రైసెస్ అన్ని అమెజాన్తో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్లోనే ప్రైసెస్ తక్కువగా అనిపించింది. ఒకసారి ఇప్పుడు మనం ఇంటెల్ i5 11th జనరేషన్ VivoBook 15 యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. ఇది కూడా మనకి 1080p ప్యానల్తో వస్తుంది. దీంట్లో అయితే 11th జనరేషన్ ఇంటెల్ i5 కోర్ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్టోరేజ్ వచ్చేసి 256 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే కనుక 8 GB ర్యామ్ DDR4 ర్యామ్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి 12 కోర్స్ CPU ఉంటాయన్నమాట. అంటే 4 పెర్ఫార్మెన్స్ అండ్ 8 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉన్నాయి విత్ 16 థ్రెడ్స్. దీంట్లో GPU వచ్చేసి మనకి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ Iris GPUని అయితే యూజ్ చేస్తున్నారు. పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఒక HDMI పోర్ట్ ఉంటుంది, 2 USB-A పోర్ట్స్ ఉంటాయి, ఒక మైక్రో SD కార్డ్ రీడర్ ఉంటుంది అండ్ అలానే ఒక USB-C పోర్ట్ అయితే ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి ఫుల్ బ్యాక్లైట్ కీబోర్డ్తో రాబోతుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అవైలబుల్గా ఉంది. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదండి, ఓన్లీ ప్రాసెసర్ ఒకటే. ఇది 11th జనరేషన్ i5 అయితే అది 12th జనరేషన్ i5. సో చూసి మీకు ఏది కావాలి, మీ ప్రైస్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి అనేది చూసి పర్చేస్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇవైతే ద బెస్ట్ 5 ల్యాప్టాప్స్ అండర్ 50,000 రూపీస్. మీరు కనుక స్టూడెంట్ అయి ఉండి మీకు బెస్ట్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే వీటిలో నుంచి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నేను ప్రజెంట్ ఇండియాలో ఉన్నాను కాబట్టి మనకి ఇక్కడ స్టూడియో సెటప్ లేదు. సో కొంచెం నా వాయిస్ అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను వన్స్ మళ్ళీ US బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రొఫెషనల్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ నా ఇండియన్ ట్రావెల్ బ్లాగ్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైతి పోడా ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.